ట్రాఫిక్ ఉన్నది ఇలా శనివారం ఫుల్ ట్రాఫిక్ ఉన్నది. పొద్దున పార్కింగ్ దొరికిందా అసలు బండికి? అసలు పార్కింగ్ దొరకలేదు. ఇది దందా బాయ్, దందా ఇది. నమస్తే భయ్య, అందరికీ హాయ్. అయితే ఇప్పుడు టైం అయితే మార్నింగ్ 5 అవుతుంది. ఈరోజు సాటర్డే. సో ఈరోజు ఏంటంటే మనం బోయినపల్లికి అయితే బయలుదేరుతున్నాం. ఇప్పుడే బండిలో ఉన్న మాల్ కొద్దిగా ఉండే, తక్కెడబాట్లు అవి ఉండే, అవన్నీ కింద దించేసి ఇప్పుడే బోయినపల్లికి అయితే బయలుదేరుతున్నాము. అయితే ఇప్పుడు ఏంటంటే మనం డైరెక్ట్గా బోయినపల్లికి కాకుండా ఇప్పుడు దగ్గరున్న ఫ్యూయల్ స్టేషన్కి పోదాం. అక్కడ డీజిల్ కొట్టించుకొని అక్కడ నుంచి మనం డైరెక్ట్గా బోయినపల్లికి అయితే బయలుదేరాలి. ఈరోజు శనివారం, డేట్ అయితే ఆగస్ట్ 15, 2026. ఈరోజు మార్కెట్ అయితే వచ్చేసి మన ఊర్లోనే, కందిల. ఈరోజు బండిలా ఎవరెవరు వస్తున్నారంటే నేను, మా నాయన ఇద్దరమే పోతున్నాం బోయినపల్లికి. మా అన్న వస్తా అన్నాడు, కానీ ఆయనకి ఏదో కొంచెం మళ్ళీ స్టమక్ ప్రాబ్లం ఉంటే ఆయన రాలేడు. సో నేను మా నాయన ఇద్దరం బయలుదేరుతున్నాం. చూద్దాం ఈరోజు బోయినపల్లిలో రేట్లు ఎట్లుంటాయో. మనం రేట్లు ఈరోజు శనివారం కాబట్టి కొద్దిగా పెంచే ఉంటారు, కొద్దిగా పెరిగే ఉంటాయి. ఈరోజు రేట్లు కొంచెం ఎక్కువనే ఉంటాయి. సో మనం చూసేద్దాం మాల్. అంతకన్నా ముందు ఏంటంటే కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్కి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ అయితే ఫాలో కండి. సో మన ఛానల్లో వెజిటేబుల్కి సంబంధించిన వీడియోలు, ఇంటర్వ్యూలు, మంచి మంచి కంటెంట్ అయితే మన ఛానల్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని. చాలామంది కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని చూస్తున్నారు, మన ఛానల్ ఉన్న వీడియోస్ని చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో ప్లీజ్ వీడియోలు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి. నాకు కూడా కొద్దిగా మంచిగా వీడియోస్ అయితే చేయాలి అని చెప్పేసి కొంచెం ఎంకరేజ్మెంట్ అయితే వస్తుంది. సో చలో మరి ఇప్పుడు మనం పెట్రోల్ బంక్ అయితే బయలుదేరుతున్నాం అనమాట. ఇగో ఇది హైవే రోడ్డు. ఇది ఇందాక కమాండ్ చూసిరు కదా, అక్కడ నుంచి చక్కగా పోతే మనకి హైవే రోడ్ అయితే వస్తుంది. దానిపై నుంచి కొద్దిగా ముంగడికి పోయిన తర్వాత మనం రైట్ అయితే తీసుకున్న తర్వాత మనకు పెట్రోల్ బంక్ అయితే వస్తుంది. సో ఇగో ఇదే మన పెట్రోల్ బంక్. ఇక్కడనే మనం ఎప్పుడైనా సరే డీజిల్ కొట్టిస్తాం అనమాట. చలో ఇప్పుడు మనం మన బండిలో డీజిల్ అయితే కొట్టించేసి ఇప్పుడే బోయినపల్లికి అయితే స్టార్ట్ అయిపోయినాము. టైం అయితే 5:20 అవుతుంది, 5:20. మన బండిలో టోటల్గా 960 రూపాయలు డీజిల్ అయితే పడ్డది. పోయానా ఫుల్ ట్యాంక్ చేయనా అంటే 960కి ఆగిపోయింది అనమాట. అది మన బండిలో దగ్గర దగ్గర ఒక 9-10 లీటర్లు అయితే పడుతుంది, అంతే. చాలా చిన్న బండి మనది. సో ఇప్పుడు ఏంటంటే మనం డైరెక్ట్గా బోయినపల్లికి బయలుదేరుతున్నాం. మా ఊరు నుంచి డైరెక్ట్ బోయినపల్లికి ఒకటే రూట్ ఉంటుంది అనమాట. డైరెక్ట్ కంది నుంచి బోయినపల్లి జంక్షన్ దాకా, బోయినపల్లి చౌరాసా దాకా ఒకటే రూట్ ఉంటుంది. మనం బోయినపల్లి నుంచి రైట్ ఆ నుంచి జర టర్నింగ్స్ ఉంటాయన్నమాట. అది చెప్పడానికి రాదు. సో ఇప్పుడైతే ఒకటే రూట్ అనమాట మనది. సో ఇప్పుడు మనం వీడియోని అయితే కంటిన్యూ చేద్దాం. అది బోయినపల్లికి వెళ్ళిన తర్వాత చూద్దాం అసలు ఈరోజు మనకు పార్కింగ్ దొరుకుతుందా దొరకదా ఏందో కథ. ఎందుకంటే ఈరోజు శనివారం కాబట్టి ఫుల్ బండ్లు వస్తాయి, ఫుల్ గిరాక్ అవుతుంది, ఫుల్ అసలు పార్కింగ్కి జాగా దొరకదు నాకు తెలిసి. చూద్దాం అడిగిపోయిన తర్వాత సిచ్యువేషన్ ఎట్లుంటుందేమో. ఇక మనకి ఇప్పుడు దొరికింది. టైం అయితే ఇప్పుడు 6:52 అవుతుంది. మన బండి అయితే ఇక్కడ పార్కింగ్ చేసినాము. ఫుల్ ట్రాఫిక్ ఉంది ఈరోజు. ఇప్పుడు టైం 6:52 అవుతుంది కదా, వీడికి 6:10కి వచ్చినాం మేము. ఇప్పుడు దొరికింది పార్కింగ్. అప్పటి నుంచి ట్రాఫిక్లోనే ఇరుకుండే. అప్పటి నుంచి అసలు ఇక్కడ బండ్లే లేకుండే, ఇక్కడ బండ్లు మనకి జాగానే లేకుండే. ఇప్పుడు దొరికింది అనమాట మన బండి పార్కింగ్కి. ఇప్పుడు గంట పట్టింది దగ్గర దగ్గర ఈ పార్కింగ్కి జాగా దొరకనీకనే. ఇప్పుడు మనం మాల్ అయితే ఇద్దాం. ఇక మెల్ల మార్కెట్ చూసి ఎట్లున్నాయి రా నర్సన్న రేట్లు. టమాటాలా 500-600 పోయిందా? పెరిగినాయి అయితే రేట్లు. ఇప్పుడు మనం మాల్ అయితే ఇద్దాం మరి మెల్ల పోయి. అన్న చామగడ్డ ఏందరా? చామగడ్డ ఏందరా? 30 రూపాయలు. 30 రూపాయలు. అన్న మునగాయ ఏందరా? 40. కట్టెలు అయితే ఉన్నాయి, కట్టెలు
మునక్కాయ కట్టెలు అవి. బావి దగ్గర ఎట్లా ఉంది దొండకాయ? అన్నా దొండకాయ ఏందరనే? 25. ఏందరా క్యారెట్? 800. ఇప్పుడు కూడా పొద్దుగా అడితే ఇప్పటికి 4 కూడా ఇస్తా అని చెప్పిండు. మన ఇంకటన దగ్గర వేయాలి వేస్తే. ఏందరా? 18. హాయ్ వెంకట దగ్గర భారీ ఆఫర్లు ఉన్నాయి అలా. ఇది 18 అంట, 15 వేసాడు. ఇప్పుడు 15 వేస్తున్నా భయా వెంకటయ్యా? 15 అన్నాడుగా. ఏ వెంకట్ బాయ్ వెంకటనా? 15 రూపాయలు కుల్లా ఓపెన్ చేసుకో. అంతేనా? ఇక ఏం తగ్గవా? ఏం తగ్గవు ఇక. ఏం తగ్గదంట దొండకాయ రేట్ ఏం తగ్గదంట. 15 రూపాయలు నెంబర్ 1 మాల్ దొండ. వీడే ఆసామి డిప్రియాడు. ఈరోజు బోయినపల్లిలో బీన్స్ అయితే చాలా విపరీతంగా రేటు పెరిగింది. ఇక చూస్తున్నారు కదా, దీని ధర ఎంతనో ఒకసారి గెస్ చేయండి. చేసిరా 65 రూపాయలు అంట కేజీ. ఇది చిక్కుడుకాయ 10 కిలోలు వస్తుంది ఈ కవర్లో. 10 కిలోలు అంటే 9.5 కిలోలు వస్తుంది, 10 కిలోలు కూడా రావు. చిక్కుడుకాయనేమో 500 అంట కవరు, క్యాప్సికమ్ ఏమో 250 అంట. టైం ప్రజెంట్ 10 అవుతుంది. ఇప్పుడు బయలుదేరినా మేము. చాలా లేట్ అయింది ఈరోజు. బండిలో మొత్తం మాల్ సెట్ చేసుకున్నట్లోపే ఈ టైం అయింది. ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇప్పుడైతే. ట్రాఫిక్ ఫుల్ చాలా ఉన్నది. ఇలా లేట్ అయింది కాబట్టి అట్లెందుకు మాట్లాడుతున్నావు? మంచిగా మాట్లాడు. చెప్పు మాట్లాడు. ట్రాఫిక్ ఉన్నది. ఇలా శనివారం ఫుల్ ట్రాఫిక్ ఉన్నది. పొద్దున పార్కింగ్ దొరికిందా అసలు బండికి? అసలు పార్కింగ్ దొరకలేదు పొద్దుగల. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. ఇక ఇంటికి పోయిన తర్వాత లెక్క వేరే. టైం 12:14 అవుతుంది. మన బండిని అయితే మన జాగాలో పార్క్ చేసేసినాం. మార్కెట్లో అయితే ఏం దుకాణాలు లేవు. కొద్దిసేపు అయిన తర్వాత వచ్చేసి మనం దుకాణం అయితే సెట్ చేసుకోవాలి. టైం అయితే 5:18 అవుతుంది. మనం ఇప్పుడు మాల్ మొత్తం అంతా మన దుకాణం అయితే మొత్తం సెట్ అయిపోయింది. ఇగో ఇవి మనది మాల్ అయితే. ఆలుగడ్డ, చామగడ్డ, మిర్చి వేసినాము, దొండకాయ, ఇంకా క్యారెట్, బీన్స్ వేసినాం. ఇవాళ క్యాప్సికమ్, కీరా, అక్కడ చిక్కుడుకాయ వరకు మనది అనమాట. ఈ సొరకాయలు కూడా వేసినాం రోజు. అవన్నీ గుర్తుపట్టలే. నాకు ఇక్కడ వచ్చి నిజంగా ఇక మన బోయినపల్లిలో అయినా గిరాకీ వస్తుంది మెల్లమెల్ల. ఆधा किलो తీసాక కేజీ లేలో 60 రూపాయలు. ఇగో ఈరోజు మనది మాల్ ఎంత తెలుసా మొత్తం? ఇంకో ఇది మన దుకాణం. ఈరోజు మన మాల్ వచ్చేసి మొత్తము 20,000 అనమాట. 100 రూపాయలు తక్కువ 20,000. ఇగో ఈ చిక్కుడుకాయ వరకు మనదే. బండిలో కూడా ఉంది. బండిలో ఉన్నాయి అన్నీ మనయే. సంచులు, టమాటా బాక్సులు మనవి కావు. మొత్తం 19,900 అనమాట. అంటే 20,000 అనుకోండి. ఇక ఇది మన దుకాణం. చాలా పెద్దగా వేసినాం ఈరోజు, ప్లస్ చాలా ఎక్కువ వేసినాం అమౌంట్. దాల్తా ఇది బీన్స్కి ఒక్కదానికే ఈరోజు మనకి ఎంత దగ్గర దగ్గర 4,500 4,600 అయినాయి దానికి. ఎలా సర్వర్ బాయ్ హాయ్ బోలో. सर्वर भाई सर्वर डाउन है. चलता थोड़े देर बाद में. ఇది మన దుకాణం మంచిగా ఉంది. ఈరోజు ఐటమ్లు బాగున్నాయి, ఎక్కువ ఉన్నాయి. గిరాకీ కొంచెం స్టార్ట్ అవుతుంది ఇప్పుడే. ఇగో ప్రజెంట్ టైం అయితే 6:29 అవుతుంది. ఇదే మా దగ్గర ఉన్న పీక్ గిరాకీ టైం అనమాట. ఇగో ప్రజెంట్ ఎట్లుంది మా దగ్గర గిరాకీ. ఇంకో ఈ చిక్కుడుకాయ నుంచి మనదే. ఇది మార్కెట్లో ఉన్నది ఇప్పుడు సిచ్యువేషన్. ఎంతనే నీకు వేసుకున్నావా?
బీన్ 30 బావ, అర్ధ కిలో 50. టైం 7:10 అవుతుంది. ఇగో మన దగ్గర ఇగో గిరాకీ ఇగో ఇట్లుంది. పబ్లిక్ ఇగో గిరాకీ తగ్గిపోయింది మొత్తం ఇవాళ. మార్కెట్లో పబ్లిక్ అయితే తిరుగుతురు బాగానే, కానీ గిరాకీ మన దగ్గర జర లైట్గా అవుతుంది అనమాట. ఇప్పటిదాకా జర బాగా అయింది, ఇప్పుడే జర తగ్గుతుంది అనమాట. ఆ ఆలుగడ్డ ఉంది కదా, ఆలుగడ్డనేమో అర్ధ కిలో 20, కిలో 30 పెట్టేసాము. ఆలుగడ్డ అంత జర మంచి రాలేదన్నమాట. అంటే ఆలుగడ్డ మంచిగా ఉంది, కాకపోతే దానికి పౌడర్ అంటుంది అనమాట. దానివల్ల అది అర్ధ కిలో 20, కిలో అయితే 30 ఇస్తున్నాం. ఇగో ఇది తడిసి నుండి ఆలుగడ్డ మంచిగా ఉంది ఆలుగడ్డ, కాకపోతే ఇది పౌడర్ అంటే జర నల్ల కొడుతుంది. అందుకే ఇది అర్ధ కిలో 20, కిలో 30 పెట్టేస్తాం. ఈ చామగడ్డ ఏమో అర్ధ కిలో 30, దొండకాయలు అర్ధ కిలో 30, దాని తర్వాత క్యారెట్ కూడా 30 అర్ధ కిలో. ఇగో ఈ నుంచి ఆడదాకా 30 అర్ధ కిలో. బీన్స్ ఒకటి పావు కిలో 30 రూపాయలు, అర్ధ కిలో 50 అమ్ముతున్నాం. ఇప్పుడు జర మంచిగా వస్తుంది అక్క. 40 రూపాయలు అర్ధ కిలో. చిక్కుడుకాయనేమో 40 రూపాయలు అర్ధ కిలో అమ్ముతాం అన్నమాట. టైం 7:46 అవుతుంది. మార్కెట్లో మొత్తం అంతా గిరాకీ మొత్తం అంతా అయిపోయింది. పబ్లిక్ అయితే తిరుగుతున్నారు, కానీ మన దగ్గర గిరాకీ మొత్తం డల్ అయిపోయింది, చాలా డల్ అయిపోయింది. సర్వర్వే మొత్తం అమ్మి పాడేసిండి ఇవాళ. మనది ఈ రోజుకి రేపటికి 2 రోజులకు అని చెప్పేసిన, అందుకే మాల్ బాగానే మిగిలింది. ఇంకా బండిలో కూడా ఉన్నది. ఒక్క నిమిషం. ఇక బండిలో ఈ సంచులు మన ఆలుగడ్డవి, కీరాలు మనవే ఉంది, చాలా ఉంది మాల్. మాస్ మిగిలింది. బీన్స్ అయితే అట్లనే ఉంది, గింత కూడా కదులుతలేదు. ఈడ సగం సంచి ఉంది. మిర్చి కూడా అట్లనే ఉందా కూడా, సగం సంచి, ఈడ సగం ఉంది. బాగానే ఉన్నది మాల్ మొత్తం, బాగానే ఉంది. ఆ చిక్కుడుకాయ కూడా జర అయిపోయింది, అది కూడా ఒక కవర్ అంత ఉంటుంది లాస్ట్కి. క్యాప్సికాలు ఉన్నాయి, 2 కవర్లు అట్లా ఉన్నాయి. క్యాప్సికాలు 4 కవర్లు వేసి 2 కవర్లు ఉన్నాయి. కద్దులు 5 కవర్లు వేసినాయి ఈరోజు. 5 కవర్లకి ఇది ఒక కవర్న్నర ఉంటుంది. ఇంకా ఆడొకటి ఒక సీల్ అట్లనే ఉంది, అదొక కవరు. ఇది ఇప్పుడు సిచ్యువేషన్. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా 8:40 అవుతుంది. గిరాకీ ఈరోజు గిరాకీ టైంలో కొద్దిగా జర మంచిగా అయింది, కాకపోతే మరీ అంత కాలేదు. చాలా మట్టుకు డల్గానే నడిచింది ఈరోజు. ఎందుకో ఏమో, ఈరోజు 15 ఆగస్టు కదా, ఇండిపెండెన్స్ డే. సో మనకి ఈరోజు అంత నడవలేదు గిరాకీ, కానీ కొద్దిగా అయింది. మరీ అంత కాలేదని చెప్పలేను, మరీ అంత అయిందని చెప్పలేను. సో ఇప్పుడు ఏంటంటే మనకు లాభం వచ్చిందా లాస్ వచ్చిందా మాట్లాడుకుందాం. మన పెట్టుబడి ఎంత అంటే టోటల్గా 24,900. అంటే మనము 5,000 చిల్లర తీసుకున్నాం అనమాట. 10,000, 20,000, 50,000 కలిపి మొత్తం 5,000 చిల్లర తీసుకున్నాం. ఎందుకంటే మాల్ ఎక్కువ వేసినాం కదా, చిల్లర అవసరపడుతుంది అని చెప్పి ఎక్స్ట్రా 5,000 చిల్లర తీసుకున్నాం మనము. మన పెట్టుబడి ఎంత అంటే 19,900 ప్లస్ ఈ చిల్లర 5,000 కలిపితే 24,900, టోటల్గా 25,000 అనుకోండి రౌండ్ ఫిగర్గా. సో ఆ 25,000 పెట్టుబడికి మనం అమ్మింది ఎంత తెలుసా? 8,300 ఏమో క్యాష్ వచ్చినాయి, ప్లస్ 3,000 ఏమో ఆన్లైన్లో పడ్డాయి. సో ఎంత అమ్మినామో మీరు లెక్క చేసుకోండి.